తైవాన్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తైవాన్ తూర్పు తీరంలోని హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో 34.8 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. చాలా మంది ఇల్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణ నష్ట వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. భూకంపం ధాటికి అనేక భవనాలు పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు వైరల్గా మారాయి. తైవాన్లో గత 25 ఏళ్లలో ఇదే అతి భారీ భూకంపమని స్థానిక మీడియా వెల్లడించింది. భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు హువాలియన్ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక 5 అంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగులు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జపాన్లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు 3 మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగసిపడి సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సునామీ రాబోతోందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. జపాన్ సైతం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు గందరగోళానికి గురై రోడ్ల మీదకి పరుగులు తీశారు. తైవాన్లో 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత అంత తీవ్రతతో సంభవించిన భూకంపం ఇదేనని అక్కడి అధికారులు చెబుతున్నారు.